మిల్కొండ ఏర్పాటు చేసినారు. చూసిండు స్టేజ్ కాసు ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్యదేవో భవ, ఓం అతిథిదేవో భవ, ఓం ఇష్టదేవతాయై నమః, ఓం గ్రామదేవతాయై నమః, ఓం వంశదేవతాయై నమః, కులదేవతాయై నమః. శ్రీ గురుభ్యో నమః. మీ ఇంటి దైవం అమ్మవారైతే అమ్మవారు, అయ్యవారి దైవం చక్కగా మనస్ఫూర్తిగా నా గృహమునందు అయ్యప్ప స్వామి మహాపరి పూజ పెట్టుకుంటున్నాను తండ్రి. మీరు కూడా వచ్చి ఆ పూజలో కూర్చొని మీ అనుగ్రహాన్ని నాకు తెలియజేయాలని చెప్పి మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని కూడా ఆవాహన చేసుకొని చక్కగా గణపతి దగ్గర అక్షంతలు కలశం దగ్గర ధర్మశాస్త్ర దగ్గర 18 దగ్గర కొంచెం కొంచెంగా వేసుకుంటా వెళ్ళండి. ఓం ఆపదాపమాత్తారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం వయోభియో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అఖిల భువన దీపం భక్తి చితాదిశూనం సురగణమనుసేవ్యం తజ్జమస్వాదిలక్ష్యం. ఓం ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరే దాసీభూత సమస్త దేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబనే సరసిజాం వందే ముకుంద ప్రియాం. అంబా రౌద్రాణి భద్రకాళి బగల జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మణి దిభ్రాంతకి సున్నూత దే దీప్యమానోద్భవ
చాముండేశ్వర రక్షభోజనే దాక్షాయి పల్లవి క్షుద్రభువదేవత శ్రీరాజరాజేశ్వరి యా కుందేందు తుషార హరదబల యా వీణవరదండ మండలకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మచ్యుతి శంకర ప్రవృత్తి విద్యవే సదా పూజితాం సామాం పాదస్పతి భగవతి నిశ్శేషజాజ్యాపహ. అక్కడ చెంబులో ఉన్న పువ్వుతో చక్కగా నీళ్లు జలకరించుకోండి. అపవిత్రోవ సర్వాస్తంగతో వివ యస్మే రత్నపుండరీకాక్ష సభ్య అభ్యంత శుచ. మీరు చల్లుకోండి చక్కగా. ఆ కలశాల మీద చల్లండి. 18 మరి మీ దేవతామూర్తుల మీద చల్లండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 3 సార్లు తాగాలి నీళ్ళు. ఒకసారి వదిలేసి 3 సార్లు తాగండి. అస్తో ద్రక్ష్యామ్యహం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. వాహనం చూసుకొని వెడంపక్క వేసుకోండి. బుద్ధిస్తంతో వేద విచాచాః ఏతే భూమి భారక ఏతేష న విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. చక్కగా ఈ 3 వేళతో పట్టుకొని ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం వః ఓం జనః ఓం తపః ఓం భువం ఓం సత్యం ఓం తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాప్యోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భస్వరోం. చక్కగా చేయి తీసేసి కొంచెం నీళ్లు చల్లుకొని శుద్ధి చేసి అక్షతలు పట్టుకోండి చేత్తో. మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముజ్జస్య పరమేశ్వరాప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజప్రవశ్యమానస్య అద్య బ్రాహ్మణ్యః ద్వితీయ బృహద్దే శ్వేతావరః కల్పే వైవస్సంవత్సరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోద దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య మధ్య తెలంగాణ ప్రదేశే. అక్షత చేతులు పట్టుకోండి. తెలంగాణ ప్రదేశే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువే మార్గశిర మాసే కృష్ణపక్షే సోమవాసరే స్వగృహే శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధౌ హరిహర గురు సన్నిధౌ ఏవం గుణ విశేష విశిష్టాయాం శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మాలాధారణ మండలకాల దీక్ష అభిషేక పరిపూజ 18 దేవత పరిపూజ శ్రీమాన్ గోత్రభవస్య పరమశివ గోత్రభవస్య వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి నామధేయస్య పరమశివ గోత్రభవస్య వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామధేయస్య కాక్షాయిని గోత్రభవస్య మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి పూర్ణా దేవత పుష్కలాభ దేవత శ్రీధర్మశాస్త్ర ప్రత్యంగిని మాత కామాక్షి మాత దుర్గా భవాని మాత కాళికా మాత ప్రత్యంగిని మాత శ్రీ వారాహి దేవత 18 పరివర దేవత శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అభిషేక పరిపూజ యజమానస్య శ్రీమాన్ గోత్రభవస్య. కుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ వ్యాపారార్థం ఉద్యోగార్థం ఆరోగ్యార్థం సకల అరిష్ట నివృత్తార్థం సర్వశత్రు ఫలయానార్థం అపమృత్యు పరిహారార్థం మకర విష్ణు దర్శనయ సమవేతన పంబా నది స్నాన పుణ్య ఫల సిద్ధిర్థం హరిహరపుత్ర శ్రీధర్మశాస్త్ర అనుగ్రహ ప్రసాద సిద్ధిర్థం మమ మండలాకాల బ్రహ్మచర్య వ్రత ఉపవాస పూజన భజనాదీన నిరంతర భక్తి సిద్ధిర్థం
వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి పూర్ణ దేవత పుష్కలాంబ దేవత మాలికాంబ దేవత పదునెట్టాంబడి దేవత శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అభిషేక పడి పూజ కరిష్యే. చక్కగా చేతిలో నీళ్లు పోసుకొని అక్కడ పక్కకి వదిలేసేయండి. ఓం కలిశస్య ముఖే విష్ణు. ఆ కలిశానికి ఒక బొట్టు పెట్టి దాంట్లో పసుపు కుక్క వేసుకొని పైన చేయి పెట్టండి. ఓం కలిశస్య ముఖే విష్ణు కంటే రుద్ర. అక్కడ కూడా మీరు కలిసి ఆవాహన చేసుకోండి. చక్కగా ఒక బొట్టు పెట్టేసి దాంట్లో కొన్ని అక్షతలు వేసుకొని అక్కడ మీ దగ్గర ఉన్న కలిశం కూడా కలిశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తస్సతితో బ్రహ్మే మధ్యే మాతృగుణత కుక్షతౌ సర్వసప్తదీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో దర్వణ్యే అంగైతి కలిశాముచర్భే. చక్కగా లోపం పుష్పంతో ఓం గంగే చ పుష్పంతో లోపల ఓం అనుకుంటా అక్కడ కలిశం చెంబులో లోపల ఓం గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీం జలేం సన్నిధిం కురు ఆయాంతు హరిహర సుత అయ్యప్ప స్వామి కలిశోదకేన. చక్కగా నీళ్ళు చిలకరించండి. దేవతాత్మానం సంప్రోక్ష మిమ్మి చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష ఆ కింద చల్లండి. స్థలేన సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష స్వామి. చక్కగా గంట కొట్టండి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రాక్షసాం కురు గంటారాభం తత్ర దేవతాహాంచనం గంటానాథం కృత్వా స్వామి. ధూపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇందాక అటుకులు బెల్లం కలిపారు కదా, దాంట్లో కొంచెం బెల్లం ముక్క ఇవ్వండి. అక్కడ వేసి స్వామికి బెల్లం ముక్క 2 అరటిపళ్ళు తీసుకో. దాని మీద పెట్టండి. అటు సైడ్ కూడా స్వామి అటు సైడ్ కూడా ఇచ్చేసి ఇంకో 2 అరటిపళ్ళు ఉన్నాను పెట్టండి. అయిపోయింది. ఇవి వలిసి 2 పండ్లు ఈ బెల్లం ముక్క పెట్టి అక్కడ నివేదన చేయండి. ఓం వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి నమః. ధూపమాగ్రహయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆజం సమర్పయామి. నివేదనం అక్కడ కూడా కొంచెం బెల్లం ముక్క పెట్టి గుడో మధ్య మధ్య పానం సమర్పయామి. ఉత్తరాభో సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. చెప్పండి. వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి కథోఫల గుడోభార నివేదనం సమర్పయామి. అక్కడ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. యథాశక్తి తాంబూలం సమర్పయామి. జై బోలో గజానన మహారాజికి. హారత ప్లేట్ వెలిగించి చక్కగా హారతి ఇవ్వండి. శ్రీరాతులు గృహలక్ష్మీ రాతయా ముఖేతయా మాధవం సుజాపతి మంగళమస్తమంగళాన్ని భవంతు. నిత్యశీలమంగళాన్ని భవంతు. వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి నమః. కర్పూర మంగళ నీరాజం దర్శయామి. దీనికి గుర్తేసి చక్కగా శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరయోమి. జై బోల గజానన మహారాజికి. జై బోల వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి. చక్కగా మాలహారం తీసుకొని ఒక బట్ట పెట్టుకోండి. స్వామి
स्नानान्तरवस्त्रं समर्पयामि यज्ञं समर्पयामि गन्धं धारयामि कुङ्कुमं समर्पयामि पुष्पं समर्पयामि पुष्पाय नमः ओम अव्याय नमः ओम भूताय नमः ओम दक्षाय नमः अध्यक्षाय नमः द्विजप्रियाय नमः अग्निगर्भजिते नमः ओम इन्द्रस्त्रिप्रदाय नमः वाणीप्रदाय नमः ओम सर्वात्मकाय नमः सृष्टिकर्तये नमः ओम देवाय ओम शान्ताय नमः बालब्रह्मचारिणे नमः ओम धैमेत्राय नमः मुनिस्तुताय नमः ओम भक्तविघ्न विनाशकाय नमः 3166 ओम लंबोदराय नमः आजाय नमः श्रीधाय नमः उत्पलाकाराय नमः मूषिक वाहनाय क्षतानि समर्पयामि वरसिद्धि विघ्नेश्वर स्वामी नमः ధూపమాగ్రహపయామి దీప నమస్కారం చేసుకోండి సాక్షాత్ దీపం దర్శయామి దీప ధూపావంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నివేదనం అక్కడ కొబ్బరికాయ ఉంటుంది చక్కగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి జై బోలో గజానన మహారాజుకి స్వామి వాళ్ళకి పూలు అక్షతలు పుష్పాలు కొన్ని ఇవ్వండి అక్కడ స్థాపన చేసుకో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు ఓం వేల్వేల్ మురుగనికి పతివేల్ మురుగనికి దండాయుధాపాణికి పరమి ఆండవనికి ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కొన్ని తీసుకురండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః ఓం అసునితే పునః పట్టుకోండి అట్లా పూలు పట్టుకొని పట్టుకోండి ఓం అసునితే పునః పునః ప్రాణమిహో నదేహి భోగం జ్యోత్మాసే మాచుర్మచురంత మనమతే గుణయాన సృష్టి కురు బవ సుప్రాసనం కురు షణ్ముఖం పార్వతీ అని చక్కగా పైకి లేపి అక్కడ పెట్టేసేయండి చక్కగా ఓం యజ్ఞ యజ్ఞమయాదితం దేవాతాని ధర్మాని వదమాన్యహం దేహానాకం మహిమనచంతే యత్ర పూర్వా సాధ్యా సంతి దేవాః మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి నమః యదాస్థాన ప్రవేశయామి చక్కగా అట్లా మీ గౌరమ్మని అక్కడ లేపుకొని మీ దగ్గరగా ఇల్లు ఉంటే మీ ఇంట్లో తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా ఆ అమ్మవారిని చక్కగా ఏదైనా గ్లాసులో వేసి సాయంత్రంలో ఉపవాసం చెప్పేసుకోండి ఆ కుంకుమ పసుపు అక్షంతలు ఏమన్నాయో రోజు కూడా మీ శిరసు మీద వేసుకున్నా గానీ మీకు అందరికీ అమ్మ దగ్గర ఉంటది ఈ రోజు చాలా మంచి రోజు భగవాన్ శ్రీ స్వామి శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప
విద్యుతాయ నమః త్రిలోకదంసాయ నమః ఆత్మాయ నమః పరమాత్మాయ నమః ఓం వినాయకాయ నమః త్రిలోకపాలాయ నమః త్రికాలపాలాయ నమః శబ్దబ్రహ్మాయ నమః గంధస్వామినే నమః లోకవిసర్జనార్థం శబ్దరూపమేగచ్యామ దేవత ధూపదీప నైవేద్యం తాంబూలం సమర్పయామి స్వామియే. నాలుగో మెట్టు మదము. ఎవరైనా చూడకపోయినా మనమే వాళ్ళు పలకరించి చక్కగా వాళ్ళని మన వశం చేసుకుంటారు చూడు, దాన్నే మదం అంటారు. అయ్యప్ప ఈ వారు చూపులతో నాలో వచ్చేటటువంటి మదగుడాన్ని నీ నాలుగో మెట్టు మీద పాదం మోపంగానే నీ గడ్డతో సంహరించిన ఆయన ఎప్పుడు కూడా మనసు ఏకాగ్రతతో ఉండాలి. కానీ ఈ చెడు వాలు చూపులు ఇవన్నీ కూడా చూడకుండా, ఆ దిక్కులన్నీ చూడకుండా నా మనసంతా పూజ దగ్గర ఉంటే నీ మీద ఉండేటటువంటి భాగ్యాత్మ సంవత్సరాన్ని చెప్పి నాలుగో మెట్టు పూజ చేసుకోండి. మన గుడి వాహనార్థం క్షేమతి దేవత ఉద్దేశ్య చదువు బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్త్రదా శివో భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. శబరిగిరీశాయ విద్మహే శ్రీరామచంద్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. ఓం తత్కిందిరాయ లోపలికి సత్కారం ఇప్పుడు కాదు, ముందు పెద్దల మాటలు వస్తారు స్వామి. చక్కగా అప్పుడు సత్కారం చేసుకుందాం. స్వామి అందరూ చెప్పండి. గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎన్నో గంధాలు
నరసింహస్వామి గారు పాట పాడవలసింది కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.